ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో విశాఖ ముందుంటుందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. 9 ఐటీ కంపెనీలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారని అన్నారు. మార్చి నెలలో గూగుల్ కూడా శంకుస్థాపన చేయబోతున్నామని సందర్భంగా గూగుల్ విశాఖ ముఖ చిత్రాన్ని కూడా మార్చబోతుందని అన్నారు. విశాఖలో నిర్వహించినటువంటి సమావేశానికి మంత్రి డోలా వీరాంజనేయ స్వామితో పాటు మాజీ మంత్రి గంటా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా దేశంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందున్న విశాఖ నగరానికి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఐటీ మంత్రి లోకేష్ గారు వాళ్ళ దీంతో ఒక్క రోజులోనే దాదాపు 9 కంపెనీలు అంటే కాగ్నిజెంట్, సత్వా లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు లోకల్గా ఉన్న ఎంటర్ప్రినర్స్ కూడా చాలామంది ఐటీ కంపెనీలకు కానీ లేకపోతే ఇన్ఫ్రా కంపెనీలకు కానీ వీటన్నిటికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 9 కంపెనీలు. గతంలో సమ్మిట్ అప్పుడు 11, 12 తారీఖుల్లో ఆ మధ్యలో లోకేష్ గారి చేతులుగా ఆ రోజు కూడా మళ్ళీ ఒక 5 కంపెనీలు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి త్వరలోనే రేపు మార్చిలో ఏదైతే అందరూ కూడా ఎదురు చూస్తున్నా గూగుల్కి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అంటే దేశంలో అందరి పారిశ్రామికవేత్తల చూపు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు, దట్టు విశాఖ వైపు చూస్తున్నారనే విషయం మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఈ ప్రాంతం అంటే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అదనే కాకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నీతి ఆయోగ్తో కలిపి విశాఖపట్నం ఆర్థిక ప్రాంతీయ మండలికి సమావేశాన్ని, మొట్టమొదటి సమావేశాన్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. శ్రీకాకుళం నుంచి కోనసీమతో పాటు మన రాజమండ్రి వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా ఉన్నటువంటి 9 జిల్లాలతోటి ఈ విశాఖపట్నం అంటే ఎకనామిక్ రీజియన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ మన సిఐఐ సమ్మిట్లోనే ఆ రోజు బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది. నిన్న తొలి సమావేశం ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్ తోటి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి 2 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారు నేరుగా సమీక్ష చేస్తూ 3 నెలలకు ఒకసారి వర్చువల్గా సమీక్ష చేయాలి. ఈ ప్రాజెక్ట్ని త్వరితగతం పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఆర్థికంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. మీకు ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, విశాఖపట్నం అనేది ఈ ఉన్న రాష్ట్రానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించిన ప్రాంతమని. ఏదైతే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటే మన ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పట్టణాలతోని అలాగే ఎకానమీతో పోటీ పడే విధంగా మరి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక ఫస్ట్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మన ప్రపంచ స్థాయి పట్టణాల కింద కానీ మన రాష్ట్రాన్ని తీసుకువెళ్ళాలి అంటే ఇక్కడ ఏ సెక్టర్స్ మీద మన దృష్టి సారిస్తే వాటికి అనుకున్నటువంటి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోవడానికి ఉంటుందో దాని మీద డిస్కస్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఇది మనం 2032ని లక్ష్యంగా పెట్టుకొని 2032ని ఒక లక్ష్యం పెట్టుకొని అలాగే 2047ని ఇంకో లక్ష్యంగా పెట్టుకొని మరి దీనికి కావాల్సినటువంటి ప్రణాళికని రూపొందించుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి.